ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయన పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని కూడా దీవించి ఆశీర్వదించి నాయన మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. ఈ భూమిలో రాజు నీవే, నా హృదయలో శాంతి నీవే, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్, కుమ్మరించుము నీదు ఆత్మను, జీవితాంతము నీ సేవ చేసేదన్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా, సంతోషంగా ఆనందంగా ఉన్నారా? దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవవాక్యాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యెషయా గ్రంథము 3వ అధ్యాయము, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 14వ వచనం. యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరే ద్రాక్ష తోటను తినివేసితిరి, మీరు దోచుకున్న దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. ప్రియులారా, దైవవాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈవేళ వాక్యాంశము పగ తీర్చుకొను దేవుడు, పగ తీర్చుకొను దేవుడు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ 14వ వచనంలో ఉన్న మాటలు, భావము
యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింప వచ్చుచూ ఉన్నాడు. దేవుడు ఆయన సమస్తమును కూడా పరిశీలించుచున్న దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన చూచుచున్న దేవుడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మనలను ఆకాశము నుండి తొంగి చూచుచున్న దేవుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయనకు మరుగయ్యున్నది ఏదియూ లేదు. కాబట్టి లోక సంబంధమైనటువంటి జీవితంలో మానవుడు దేవుని పట్ల ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడు? అప్పగించినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాడా, లేకుంటే వ్యతిరేకమైన ధోరణిలో జీవిస్తూ ఉన్నాడా? వీటన్నిటినీ కూడా కూలంకషంగా ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు. ఒకవేళ మనం ఒక ప్రశ్న వేసుకోవచ్చు, దేవుడు నన్నేం చేస్తాడు? ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఎవరైతే దేవునికి వ్యతిరేకమైన దిశలో వారు జీవించుచు తాను ఆశించినటువంటి సత్ఫలితాలు అందించలేకపోతూ ఉన్నారో వారి పట్ల ఆయన పగ తీర్చుకునే దేవుడిగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. అందుకని ఈ 14వ వచనములో యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచు ఉన్నాడు. విమర్శింపవచ్చుచున్నాడు. అభినందించటానికి కాదు, నీవింత గొప్ప పని చేస్తావు అని మెచ్చుకోలు కొరకు ఆయన రావటం లేదట. ఆయన నీకు సమయం ఇచ్చాడు. అందుకనే మరి ఒక వ్యక్తి కొరకు దైవవాక్యములో ఆలోచన చేస్తే ఆయన దేశాంతరము వెళ్ళిపోతూ కొంతమందిని పిలిచి వారికి కొన్ని తలాంతులు ఇచ్చి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఒకరికి కొన్ని, మూడవ వ్యక్తికి ఒకటి. ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన వారు ఎంత సంపాదించారో అనే ఉద్దేశ్యంతో వారిని తిరిగి తన దగ్గరకు రప్పించినప్పుడు అక్కడ 5 ఇచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి తిరిగి 5 ఆయన ఇదిగో నేను సంపాదించాను. మరి 3 ఇచ్చినటువంటి వ్యక్తి నేను మరొక 3 లేక 2 సంపాదించాను. ఆ 1 తీసుకున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే, నేను ఏం చేయలేదు, తీసుకుని దీనిని నేల త్రవ్వి దాచి ఉంచా. ప్రియులారా, ఆయన వారిని పైనున్న ఇద్దరిని బలా నమ్మకమైన దాసుడా అని అభినందిస్తున్నాడు, విమర్శించటం లేదు. ఇది కొద్ది వాటిలో మీరు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వీటి మీద మీరు ఇదిగో అధికారులుగా ఉండండి. కానీ ఆ 3వ వ్యక్తిని అభినందన కాదు, విమర్శ చేస్తూ ఉన్నాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావయ్యా అడుగుతున్నప్పుడు, ఇదిగో నువ్వు విత్తని చోట కోత కోసేవాడవని ఎరుగుదను, నువ్వు కఠినుడవు, అందుకే భూమి తవ్వి నేను దాచానయ్యా అని అది తీసుకుని వచ్చి మరలా ఆయనకి ఇచ్చాడు. కాబట్టి అతని మీద విమర్శ ఏ విధంగా ఉంది అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి ఆ 1 తలాంతు తీసుకుని కరిగినటువంటి వారికి ఆయన ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అభినందన వేరు, విమర్శ వేరు. కాబట్టి ఇక్కడ యెహోవా దేవుడట తిరిగి వచ్చి వారిని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? 14వ వచనంలో ఆలోచన చేస్తే విమర్శింప ఆయన వచ్చి ఉన్నాడు. మీరు ద్రాక్ష తోటను తినివేసి మీకు అప్పగించినది మీరు తినివేశారు, నాశనం చేసేశారు. దేవుని యొక్క ఈ యొక్క విమర్శలో మనం ఆలోచన చేస్తే మీరు దోచుకునేటువంటి ఇదిగో దరిద్రుల సొమ్ము మీ ఇండ్లలోనే ఉన్నది. ఏటండి? ఎవరిదట సొమ్ము? దరిద్రుల సొమ్ము ఎక్కడ ఉంది? మీ దగ్గరే. మీరు ఎవరిని దోచుకున్నారు? దరిద్రులను దోచుకున్నారు. దేవుడు మీకు ఆ బాధ్యత అప్పగించలేదే.
అందుకనే ఆయన విమర్శ చేయటానికి ఆయన వచ్చుచు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఎవరైతే దేవుని యొక్క మార్గాలు అధిగమించారో తప్పిపోయారో వారి మీద ఆయన పగ తీర్చుకోవటానికి వస్తూ ఉన్నాడు. అందుకనే పగ తీర్చుకును దేవుడు. రోమపత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో అంటాడు, ప్రియులారా, ఇదిగో మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని యొక్క ఉగ్రతకు చోటియ్యుడి. మీరు ఒకరి మీద ఒకరు పగ తీర్చుకోవద్దు. దేవుడు ఉన్నాడు తీర్పు తీర్చేవాడు. కాబట్టి ఆయనకు మీరు చోటు ఇవ్వండి. దేవుని వాక్యం అంటుంది, పగ తీర్చుకునుట నా పని, పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభు చెప్పుచూ ఉన్నాడు. కాబట్టి భూ సంబంధమైనటువంటి లోకములో ఒకరి పట్ల ఒకరు పగ తీర్చుకోవలసినటువంటి అవసరత లేదు. పగ తీర్చుకునే పనట దేవుని మీదే ఉంటూ ఉన్నది. ఇక్కడ దేవుడు అప్పగించినటువంటి పనిని వారు దుర్వినియోగం చేశారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో వారు జీవించారు. కాబట్టి వారి మీద ఆయన పగ తీర్చుకొని 14వ వచనములో చూస్తే, యెహోవా తన జనుల పెద్దలను వారి అధిపతులను విమర్శింపవచ్చుచున్నాడు. మీరు ద్రాక్ష తోటను తినివేసితిరి, మీరు దోచుకొనినటువంటి దరిద్రుల సొమ్ము ఇదిగో మీ ఇండ్లలోనే ఉన్నది. మీ ఇండ్లలోనే. ఎంత క్లియర్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎక్కడ ఉన్నదో, ఎవరి దగ్గర ఉన్నదో, ఎవరు దోచుకుంటున్నారు, ఎవరు పాడు చేస్తూ ఉన్నారు, ఎవరు నష్టపరుస్తున్నారు, అన్నీ ఎరిగినటువంటి దేవుడు. ప్రియుల, మనం అనుకుంటూ ఉంటాం, ఆయన ఎక్కడ చూస్తాడులేండి, ఆయనకి అక్కడ ఎంత తీరుకుందలే అనుకుంటాం. లేదు, నన్ను నిన్ను ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా ఆయన దృష్టించు ఉంటూ ఉన్నాడు. అందుకనే పగ తీర్చుకున్నట నా పని అని దేవుని యొక్క వాక్యం. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 48వ వచనములో, ఆయన నా నిమిత్తము పగ తీర్చు దేవుడు, జనములను నాకు లోబరుచువాడు ఆయనే. ఒక సామెత చెబుతూ ఉంటారు పెద్ద వయస్కులు, బలము లేని వాడినట బలవంతుడు కొడితే బలవంతుని అట భగవంతుడు కొడతాడట. చాలా రిథమిక్గా ఉంది కదా. పెద్దలు లేక పెద్ద వయస్కులు అనుభవంతో చెప్పే మాట. ఒక్కొక్కసారి న్యాయం ఉన్నప్పటికీ కూడా ఆ న్యాయం ఉన్నటువంటి వ్యక్తిని ఒంటరి వారిగా చేస్తుంది లోకం. కాబట్టి తనకు న్యాయం జరగదు, చెప్పుకున్నా మొరపెట్టినా సుఖము లేదు. కాబట్టి మౌనంగా ఉండిపోతాడు, అన్యాయాన్నే భరిస్తాడు. కానీ పైనున్నటువంటి దేవుడట, ఇదిగో బలము లేనటువంటి వ్యక్తికి నువ్వు అన్యాయం చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నువ్వు బలవంతుడుగా నీ చుట్టూ నువ్వు 10 మందిని తీసుకొచ్చావు. కానీ నీ ముందు ఉన్నటువంటి న్యాయమైనటువంటి వ్యక్తి అతడు ఒంటరి వాడిగా, న్యాయము దొరకనటువంటి వాడిగా ఉన్నాడు. కానీ నీవు బలవంతుడిని కొడుతున్నావు. ఇదిగో బలవంతుడైనటువంటి నిన్ను భగవంతుడు కొడతాడు. ఎంత గొప్ప మాట అండి! ఈ మాట ఎవరు చెప్పారంటే మేధావులు కాదు, పండితులు కాదు, మరి ఎవరు? పామరులు చెప్పుకునే మాట. ఎంత గొప్ప సత్యము దాగి ఉందండి. కాబట్టి దేవుడు తప్పనిసరిగా మనం చేసినటువంటి పాపానికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిలో తప్పనిసరిగా ఆయన తీర్పు తీర్చే దేవుడు, పగలు తీర్చుకునే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడనే మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో అటువంటి ఎన్నో దేవునికి వ్యతిరేక కార్యాలు చేసిన వారి మీద ఆయన పగ తీర్చుకున్నట్లుగా దైవవాక్యము సెలవిస్తూ ఉంటూ ఉన్నది. ప్రియులారా, దేవుని యొక్క వాక్యము 37వ కీర్తన 14వ వచనములో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు, ఇక్కడ యథార్థముగా ప్రవర్తించి వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. ఎవరినటండి? యథార్థముగా జీవించిన వారికి, యథార్థముగా జీవించుచున్నటువంటి వారికట ఏం చేస్తున్నారండి? వారి మీద భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ విల్లు ఎక్కిపట్టి ఉన్నారు. కాబట్టి
వారి కత్తి వారి హృదయములో దూరును, వారి విండ్లు విరవబడను. 17వ వచనంలో అంటాడు, భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ముగింపుగా 18వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మరి నిర్దోష చర్యలను యెహోవా గుర్తించుచూ ఉన్నాడు. కనుక దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నప్పుడు నీకు అప్పగించినది, నీవు అక్రమము అన్యాయమైన మార్గములలో ఇతరులను వేధించినప్పుడు, ఇతరులను దోచుకున్నప్పుడు ఒక దినము ఉన్నది. ఆ దినము ఆయన ఎదుట మనము నిలవబడాలి. ఆయన నీ పట్ల, నా పట్ల, అనగా అక్రమస్తుల పట్ల ఆయన ఏం చేస్తాడంటే, ఆయన వారికి విరోధమైనటువంటి తీర్పు తీర్చటమే కాదు, కానీ ఆయన ఏం చేస్తాడంటే వారి పట్ల పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుకున్న దేవుడు ఆయన ఇదిగో ప్రేమించే వాళ్ళు ప్రేమిస్తాడు. ఎవరైతే ఎదురు తిరుగుతారో వారి పట్ల ఆయన పగ తీర్చుకుంటాడు. దేవుని యొక్క వాక్య ప్రకారం ఉదయకాలం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. దేవుడు అప్పగించినటువంటి బాధ్యతలు మనము భయభక్తులు కలిగి సాగిపోదాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. పగ తీర్చుకున్నవాడవు నీవు నా తండ్రి. దేవా, ఇదిగో దోషులను నిర్దోషులను పరీక్షిస్తూ ఉంటున్నావు నా తండ్రి. నైనా ఇదిగో ప్రభా, మరి వాక్యాధ్యానాల్లో చేస్తున్న వారిని దీవించాడు. పరీక్షలు రాసిన వారిని, వ్రాస్తున్న వారికి జయము కలుగుచ్చాడు. బలహీనులు అనారోగ్యము ఉన్న వారిని స్వస్థపరిచాడు. దేవా, రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చాడు. నైనా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి జయము కలుగుచ్చాడు. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందు నెరవేరును గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో అపరాధం క్షమించము. శోధనలోని తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి, విశ్వాసికి తోడుగుడు సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.